వేట్లపాలెం దుర్ఘటనకు స్వార్థం, నిర్లక్ష్యం ఇది ప్రధాన కారణంగా ఉంది. అదే సమయంలో పర్యవేక్షణ లోపం, అధికారుల కుమ్మక్కు కూడా ఈ ఘటనకు పరోక్షంగా కారణమవుతున్నది. వేట్లపాలెంలో జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే 22 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో ఉండబడే దాదాపు 5గురు క్రిటికల్ పొజిషన్లోనే ఉన్నారు. డాక్టర్లతో మాట్లాడినప్పుడు 90% పైగా వాళ్ళు కాలేదు. ఇంకెక్కడికి తరలించినా కూడా వాళ్ళ పరిస్థితి కండిషన్ మారదని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అంటే 22 నుంచి సంఖ్య పెరుగుతుందే కానీ 22 కాడ కూడా లేదు. ఒక రాష్ట్రంలో ఇది అతిపెద్ద దుర్ఘటన. దీనికి ఎవరైతే యజమాని అర్జున్ ఉన్నాడో, వాళ్ళ సోదరుడు నాని ఎవరైతే ఉన్నారో, వీళ్ళిద్దరి మీద వాస్తవానికి ఎలాంటి సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పాటించలేదు. పర్మిషన్కి సంబంధించిన ఇచ్చేటప్పుడు ఉండబడే ఏ నిబంధనలు కూడా వాళ్ళు పాటించలేదు. ఉదాహరణకు దీనికి పర్మిషన్ 8 మందితో మాత్రమే చేయించుకోవాలి. కానీ వారం రోజుల నుంచి అటెండెన్స్ రికార్డు చూసినా లేదా ప్రతిరోజు వాస్తవాలు చూసినా 70 నుంచి 80 మందితో అక్కడ పని చేయించుకుంటుంది. స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి ప్రతిరోజు 70 నుంచి 80 మంది మధ్యలో అక్కడికి కార్మికులు వచ్చేవారు. ఆ రోజు అదృష్టవశాత్తు పెన్షన్ ఇచ్చే రోజు కాబట్టి చాలామంది పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి ఈ పనిలోకి రాలేకపోయారు. వాళ్ళు మృత్యువాతం నుంచి బయటపడ్డారు. అంటే 8 మందితో చేయించుకోవాల్సిన పనిని 80 మంది దాకా అక్కడ పెట్టడం అంటే సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించడం. అంతేకాకుండా పేలుడు పదార్థాలకు సంబంధించింది 15 కేజీల వరకే పరిమితమై ఉంటే 8 మందికే 15 కేజీలకు పరిమితం. మరి 80 మందిని తీసుకొచ్చినప్పుడు, అంటే 10 రెట్లు అదనంగా కూలీలను తీసుకొచ్చినప్పుడు పేలుడు పదార్థం కూడా 10 రెట్లు అదనంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే 15 కేజీలు ఉండాల్సిన పేలుడు పదార్థం 150 కేజీలు. అంతేకాకుండా ఒక వారం 10 రోజులకు నిల్వ ఉండబడే పేలుడు పదార్థాలు కూడా అదనంగా అక్కడ నిల్వ ఉన్నాయి. అంటే 150 కాదు, అది వందలు వేలలో కిలోలుగా ఉండాలని దాటి. అదే సమయంలో అక్కడ ఏ వస్తువులైతే తయారు చేయాలని ఉన్నదో అవి మళ్ళీ నిల్వ ఉన్నాయి. ప్రత్యేకంగా ఎక్కడో తయారైన వాటిని గోదాములో పెట్టాల్సింది పోయి అక్కడనే ఉంచడం కూడా జరిగింది. ఒక్క మాట చెప్పాలంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏ నిబంధనలు అయితే పాటించాలనో ఆ నిబంధనలు చేస్తే ప్రమాదం 22 దాకా రావడానికి అవకాశం లేదు కాదు. పేలుడు పదార్థం 15 కిలోలకే పరిమితం చేస్తే ఇంత ప్రమాదం జరిగి ఉండడానికి అవకాశం లేదు. నిల్వ అక్కడనే లేకపోతే ఇంత ప్రమాదం జరిగేది కాదు. పేలుడు పదార్థం సంబంధించిన నిల్వ కూడా అదనంగా లేకపోతే ఇంత జరిగేది కూడా కాదు. దీన్ని బట్టి ఎవరైతే
పర్మిషన్ తెచ్చుకొని అది నడుపుతున్నారో, అది అర్జున్ పేరుతో లేదా వాళ్ళ సోదరుడు నాని పర్యవేక్షణలో జరుగుతున్నదో, వాళ్ళు ప్రత్యక్షంగా మర్డర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏమాత్రం లీక్ అయినా వీళ్ళు చనిపోతారని తెలిసినప్పుడు అదే పనిలో పెట్టడం అంటే వాళ్ళని ఒక రకం చెప్పంటే పరోక్షంగా ప్రత్యక్షంగా హత్య చేసినట్టే వాళ్ళ. అంటే దానికి యావజ్జీవ సంబంధించిన యావజ్జీవ శిక్షకు సంబంధించిన దాంట్లో వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని ఎంటర్ అరెస్ట్ చేయాలి. ఇప్పటికీ మా దృష్టిలో అర్జున్ అదుపులో ఉన్నాడని అంటున్నారు, నాని అదుపులో లేడంటున్నారు. ఏదేమైనా ఇద్దరి మీద వెంటనే చట్టపరమైన క్రిమినల్ చర్యలు వెంటనే తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, వాళ్ళని రిమాండ్ చేయాలి. ఇకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసి ఖచ్చితంగా ఈ కుటుంబాలకు పంచమని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని స్వాగతిస్తుంది, ఆ విషయాన్ని సమర్థిస్తుంది. కానీ ఇంత విచ్చలవిడితనంతో ఎలా ఆదేశాలు ఉల్లంఘించిండు, ఇంత విచ్చలవిడితనంతో ఏ నిబంధనలు పాటించకపోవడానికి కారణం ఏంటి? పర్యవేక్షణ అధికారుల నిర్లక్ష్యమే కదా. అధికారుల నిర్లక్ష్యం కూడా వీళ్ళ చావులకు కారణమైంది కదా. కేవలం సస్పెన్షన్తో వదలద్దు వాళ్ళని కేవలం ఎవరినైతే ఇప్పుడు 4 డిపార్ట్మెంట్లను బాధ్యులు చేశాడు, 4 డిపార్ట్మెంట్ అధికారులను బాధ్యులు చేసి సస్పెన్షన్ అని ఎవరినైతే అన్నాడో, సస్పెన్షన్తో పరిమితం అంతవరకు వదిలిపెడితే మళ్ళీ వెంటనే డ్యూటీలో చేస్తారు వాళ్ళు. అది వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినట్టు కాదు. ఒక రకం చెప్పంటే పరోక్షంగా ప్రత్యక్షంగా అధికారులు కూడా వీళ్ళ చావులకు కారణమే కదా. నిబంధనలు ఉల్లంఘిస్తున్నా కూడా చూసినట్టుకు పోవడం అంటే నిర్లక్ష్యమే కదా. లేదా నిబంధన ఉల్లంఘిస్తున్నా తెలిసి వాళ్ళతో కుమ్మక్కు కావడం కూడా నేరంలో భాగస్వామే కదా. ఇప్పుడు ఎవరైతే ఈ బాణసంచకు సంబంధించిన పరిశ్రమ పేరుతో ఎవరైతే నడుతుందో వాళ్ళకు తెలిసి నిబంధనలు ఉల్లంఘించినప్పుడు, మీకు కూడా తెలిసినప్పుడు ఆ నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తి మీద చర్య తీసుకోకపోవడం వల్ల జరిగిన ఘటన కదా. అంటే ఈ ప్రమాదానికి కారణం యజమానే కాదు, అధికారులు కూడా దీనికి కారణమే. కాబట్టి వీళ్ళిద్దరి మీద ఏ కేసు పెట్టాడో నిర్లక్ష్యం వహించడమైన వీళ్ళ ప్రాణాలకే పోవడానికి దారితీసింది, లేదా కుమ్మక్కైన కావడానికి అవకాశం ఉన్నది. మూడు నెలలుగా అక్కడ జరుగుతుంది. 3 ఏళ్ళు అక్కడ జరుగుతుంది. కాబట్టి ఏమాత్రం ఆలోచన చేయకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని చెప్పి సస్పెన్షన్తో వరకే పడతాం కాకుండా కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద మనసు చేసుకొని ఇప్పటికీ కొంత 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. దాన్ని పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళను మరింత ఎక్స్గ్రేషియా పెరిగి ఒక 50 లక్షల రూపాయలు అనౌన్స్ చేసే విధంగా ముందుకు రావాలి. వాళ్ళకు పక్కా గృహాలు నిర్మించాలి, పిల్లల చదువులో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, అదే సమయంలో ఆ కుటుంబంలో పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అట్లాంటి పనులకు పోతారు. ఆ కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఉన్నారు, డిగ్రీలు పీజీలు చదువుకున్న వాళ్ళు, ఇంటర్ చదువుకున్న వాళ్ళు, వాళ్ళ చదువు స్థాయిని బట్టి వాళ్ళకు ఉద్యోగం అవకాశం కల్పించే విధంగా కనీసం ప్రభుత్వ ఉద్యోగం అవకాశం వెంటనే లేకపోతే ఆ కుటుంబాల నుంచి ఒక్కొక్కరు చదువు దాన్ని బట్టి కనీసం ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగమైనా ఇప్పించే విధంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే సార్ కృష్ణ గారు, ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ బాణసంచ తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి, అందులో పనిచేసేది కూడా ఎక్కువ పేద వర్గాలు ప్లస్ ఉన్నారు.